మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఒకవైపు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధ సంబంధమైన ఫలితం, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి గోచార పరిస్థితులు, వీటన్నిటిని క్రోడీకరిస్తే జీవితంలో కోస్త కష్టతరమైనటువంటి సందర్భమేమో ఇది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల ఏకాగ్రత లేకపోవటం, శ్రద్ధ వహించలేకపోవటం వల్ల సమయం వృధా అవుతుంది. ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి బాధలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలనుకునేటువంటి మీకు ఎందుకో తెలియదు, మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార సంబంధమైన విషయాల్ని ఉన్న ఫలంగా పట్టించుకోవటం మానేయటము, ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబపరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి విరోధ సంబంధమైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణాపూరితమైనటువంటి వాతావరణంలో మీరుంటారు. మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో మీకు ఏర్పడినటువంటి ఈ అభిప్రాయ భేద సంబంధమైనటువంటి విషయాలు, ఈ వ్యక్తిగతమైన విషయాలు మీ వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి వ్యధ చేత ఉన్న ఫలంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఆపేయటం, లేదా ఏదో కారణంగా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడదాం, జీవితంలో ఏదో సాధిద్దాం, సంపాదిద్దామని మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమై ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణంలో అవ్వచ్చు, లేదా విదేశీ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, దూర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు, పిన్ నంబర్లు మర్చిపోవటం, కొన్ని రకాలైనటువంటి కాగితాలను మర్చిపోవటం, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు, సెంటిమెంట్ వస్తువులు ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో పోగొట్టుకోవటం లేదా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. జీవన గమనంలో ఎప్పుడైతే ఏలినాటి శని తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటుందో, మనమంతా అనుకుంటాం శని భగవానుడు కష్టాలను మాత్రమే ఇస్తాడని. కానీ వాస్తవికమైనటువంటి అంశం ఏంటంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మనకు యోగదాయకమైనటువంటి దశలు లభించినప్పుడు, మన యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గతంలో మనం గడిపి ఉంటే ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కానీ యోగించే దశల్లో అధర్మపూరితమైనటువంటి జీవన విధానంలో మనం ఉంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏలినాటి శనిలో తీక్షణమైనటువంటి ఇబ్బందులని, ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలని, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్ని ఇవ్వటంతో పాటుగా చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాల్లో వివాదాలను కూడా కలుగజేస్తాడు. మీకు సంబంధం లేకపోయినా పోలీసు సంబంధమైన, న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థల్ని సంప్రదించవలసి వస్తుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కాస్త ఏకాగ్రత తగ్గటం, మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అభివృద్ధి, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు సరిగ్గా లేకపోవటం, ఆందోళన కలిగించే కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఉన్నతమైనటువంటి విద్యాలయాలు, ఉన్నతమైనటువంటి కళాశాలలో సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు, విదేశీ సంబంధమైనటువంటి విద్యకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి పదవులు ఆశించే వాళ్ళకి కొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి. నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి కాలం. వివాహం కానటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తూ ఉంటాయి. అయితే జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులను పొందడానికి గాను పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడికి గనక విశేషవంతమైనటువంటి నవధాన్య జలంతో అభిషేకం చేసి ఖర్జూర ఫలాల్ని నివేదన చేయండి. జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోవటమే కాదు, శత్రు సంబంధమైనటువంటి బాధలు, ఈ నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి కుటుంబంలో ఇంటా బయట అనుకూలవంతమైనటువంటి వాతావరణం మొదలవుతుంది. అదే శివాలయ ప్రాంగణంలో పడమర దిక్కును చూస్తున్నటువంటి శని భగవానుడి దగ్గరికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనె, నువ్వులు కలిపినటువంటి మిశ్రమం చేత అభిషేకం చేసి నలుపు రంగులోని వస్త్రాన్ని సమర్పించి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అత్యంత సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో వివిధ పద్ధతులు, విధానాల్లో పరమేశ్వరుడికి చేసే అభిషేక క్రతువు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అనంతమైనటువంటి పాపకర్మలను దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఈ రాశి జాతకులు శనివారాల పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ కాలభైరవ అష్టకాన్ని చదువుకున్న, వింటున్న మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది.